రేపటి మెగా పేరెంట్ మీటింగ్కి మీ పేరెంట్స్ అందరినీ పిలిచారా? ఇన్విటేషన్స్ ఇచ్చారా? అందరికి ఇచ్చారా? కొంతమంది దాచారా? 10th 9th ఇచ్చారా? ఇవ్వలేదా మీరు? రేపు కానీ మీ పేరెంట్ రాకపోతే మీ మీద సివియర్ పనిష్మెంట్ నేనైతే కొడతాను. మీరు చాలామంది పేరెంట్స్కి విషయం తెలియకూడదని మీరు ఎవరు 9th 10th వాళ్ళు పక్కాగా చెప్తున్నాను. ప్రతి ఒక్క పేరెంట్ వచ్చి తీరాలి. ఒకటి కార్యక్రమం ఎలా జరుగుతుంది సూచాయిగా మీకు ఐడియా ఇస్తాను. రేపు 9 o'clockకి మనం సేమ్ ఇక్కడే ఉంటాము. స్వాగత కార్యక్రమం మన గెస్ట్లు కొంతమంది పిలిచాం కదా, గెస్ట్లు అందరూ వస్తారు. స్వాగత కార్యక్రమానికి ఎవరెవరినైతే పీడీ మేడం గారు చెప్తారో మీరందరూ కూడా స్వాగత కార్యక్రమానికి లాస్ట్ ఇయర్ చేసినట్టుగానే ఇటొక 20 మంది అటొక 20 మంది పిల్లలు నిలబడతారు. వాళ్ళకందరికీ మనం వెల్కమ్ చెప్తూ తీసుకొస్తాం. అది స్వాగత కార్యక్రమం. దానికి సంబంధించి టీచర్స్ కూడా మీ పక్కన ఉంటాం. తర్వాత ఓపెన్ హౌస్ ఫోటో బూత్. ఇదేంటంటే మీ పేరెంట్ తల్లి తండ్రి లేదా తండ్రి ఇద్దరైనా మాకు చాలా హ్యాపీ. వచ్చేటప్పుడు ఇక్కడ ఫోటో బూత్ కార్యక్రమం అక్కడ ఏర్పాటు చేస్తాం. టేబుల్ పెట్టి అక్కడ ఫోటోలు తీసే కార్యక్రమం ఉంటుంది. అందుకు సంబంధించిన టీచర్స్ అక్కడ నిలబడతారు. తర్వాత మీరే కాకుండా గెస్ట్లు వస్తారు. డోనార్స్ కొంతమంది ఎవరైనా మనకి దాతలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. మన స్కూల్లో బాగా చదివి మంచి పొజిషన్ ఉన్నటువంటి పిల్లలు వస్తారు. వాళ్ళందరినీ కూడా హెచ్ఎం గారి రూమ్లో కూర్చొని పెడతాం. 9:30 to 11 ఇది మనకి ఇంపార్టెంట్ పీరియడ్. ఈ టైంలో మీ పేరెంట్స్ అందరూ మీరు కలిపి ఎవరి క్లాస్ అయితే వాళ్ళు 10th 2 కంబైన్డ్, 9th 2 కంబైన్డ్, 6th 7th 8th సేమ్ అన్ని కంబైన్డ్ క్లాసులు. కంబైన్డ్ క్లాసులో కూర్చొని వచ్చిన పేరెంట్స్ని మీరు అనమాట క్లాసుల్లో కూర్చొని పెట్టాలి. ఎక్కువ మంది పేరెంట్స్ వస్తే మీరు కింద కూర్చోవాలి, పిల్లల మీద తల్లిదండ్రుల మీద కూర్చుంటారు, పిల్లల కింద కూర్చుంటారు. మొట్టమొదటి పేరెంట్స్ అక్కడ కూర్చొని పెడతారు. సంబంధిత క్లాస్ టీచర్లు ఏం చేస్తారంటే క్లాస్ టీచర్లు ఏం చేస్తారంటే వాళ్ళు అడుగుతారు, మీ పేరెంట్స్ అడుగుతారు మా పిల్లల చదువుతుంది, ఏం చదువుతుంది, ఏ సబ్జెక్ట్ వెనకబడింది, లేదా మీ వాళ్ళు చెప్తారు పలానా మ్యాథ్స్ బాగా చెప్పట్లేదు సార్ అని చెప్పనేసి అంటే దానికి సంబంధించి మ్యాథ్స్ అని పిలుస్తారు. ఆయన సమాధానం చెప్తారు. ఆ విధంగా సబ్జెక్ట్ మీదే టోటల్గా ఉంటుంది. రెండోది అంటే మీ హెల్త్ గురించే మాట్లాడతారు. ఓకేనమ్మా? తర్వాత పేరెంట్స్కి కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాం. ఆ కాంపిటీషన్లో మగవాళ్ళకైతే టగ్ ఆఫ్ వార్ అని చెప్పి ఉంది. తల్లుల కోసం అయితే రంగబలులు, మ్యూజికల్ చైరు, నిమ్మకాయ చెట్ట ఆ ఆటలు ఆడిస్తారు. అదంతా పీడీ మేడం గారు చూసుకుంటారు. 11:20కి బ్రేక్ ఇస్తాము. 11:20 to 11:30 ఈ టైంలో ఒక రూమ్లో అందరికీ కలిపి పేరెంట్స్ అందరికీ కలిపి 6th to 10th అందరికీ కలిపి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ సంబంధించినప్పుడు మీకున్నటువంటి అలవాట్లు చాలా అలవాట్లు ఉన్నాయి. అన్నీ మంచి అలవాట్లే. ఏదో మంచి అలవాట్లు అంటే ఓ అని అనడం, ఓ అని అనడం. పిచ్చెక్కిపోయి ఉన్నారు మీరు ఏం చేస్తాం. నిన్న మొన్న ఇది నిన్న ఉదయం కూడా చెప్పాను. అది సంస్కారం కాదు. మీకు ఇష్టమైనటువంటి టీచర్ వచ్చేటప్పుడు ఆయన ఇచ్చేయాలని చెప్పనుకుంటే చప్పట్లతో మనం చెయ్యాలి. సంతలో పశువులకి మనకి తేడా ఏంటి? సంతలో పశువులకి మనకి తేడా లేదా? రోడ్డు మీద తప్ప తాగిసి కొట్టుకుంటారు, వాళ్ళకి మనకి తేడా లేదా? చెప్పండి. తేడా లేదనుకుంటే మనం అలాగే బిహేవ్ చేద్దాం. రేపటి నుంచి మీరు యూనిఫామ్ వేసుకొని రాకండి.